ఈరోజు మనం జీవితానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన సమయం ఎంత విలువైందో గుర్తు చేసే ఒక లోతైన ఆలోచన ఇది. పదండి ఇక మొదలు పెడదాం. మన చర్చ ఎక్కడితో మొదలవుతుందంటే ఒక పురాతన ఇతిహాసంలో అడిగిన ఒక ప్రశ్నతో. అదేంటంటే, ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏది? ఈ ప్రశ్నకొచ్చిన సమాధానం నిజంగా మనందర్నీ ఆలోచింపజేస్తుంది. ఏదిగో ఇదే ఆ సమాధానం. మహాభారతం చెప్పిన ఈ మాటలు మనం మాట్లాడుకోబోయే అసలైన వైరుధ్యాన్ని మన ముందు పెడుతున్నాయి. అంటే మన కళ్ల ముందే ప్రతిరోజు మరణాన్ని చూస్తున్నాం. అయినా సరే మనమేదో శాశ్వతంగా ఉండిపోతామన్న భ్రమలో ఎలా బతికేస్తాం? ఎంత ఆశ్చర్యం కదా! అయితే ఈ మాట కేవలం మహాభారతంలోనే చెప్పలేదు. ఇలాంటి హెచ్చరిక మనకు చాలా చోట్ల కనిపిస్తోంది. వేరువేరు తాత్విక గ్రంథాల్లో ఎప్పటినుంచో ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు వేదాంతం చూడండి. ఏ మరుపాటే మృత్యువు అంటుంది. అంటే మనం స్పృహతో అప్రమత్తంగా లేకపోతే అదొక రకమైన ఆధ్యాత్మిక మరణంతో సమానం అన్నమాట. బతికి ఉండి కూడా చనిపోయినట్టే లెక్క అని దీని భావం. ఇక భగవద్గీత అయితే ఈ నిజాన్ని మరింత సూటిగా స్పష్టంగా చెప్పేసింది. పుట్టినవానికి మరణం నిశ్చయం, అంతే. ఇది ఎవరూ తప్పించుకోలేని సత్యం. మరోవైపు ఆదిశంకరులు ఏం చెప్పారంటే, మన సమయం గురించి హెచ్చరించారు. ప్రతి క్షణం గడిచిపోతుంటే మన ఆయువు కూడా తగ్గిపోతూనే ఉంటుంది అని. అంటే మన చేతిలో ఉన్న సమయం నిరంతరం తరిగిపోతూనే ఉందన్నమాట. సరే, ఇత్తటిదాకా ప్రాచీన గ్రంథాల గురించి చూశాం కదా. ఇప్పుడు ఇదే విషయాన్ని, అంటే జీవితం ఎంత చిన్నదో చెప్పే ఒక ఆధునిక, అందరికీ సులువుగా కనెక్ట్ అయ్యే పోలికను చూద్దాం. చూడండి, పుట్టుక అంటే కళ్ళు తెరవడం, మరణం అంటే కళ్ళు మూయడం. మరి జీవితం, ఆ రెండింటి మధ్యలో ఉండే ఆ ఒక్క క్షణం, ఆ రెప్పపాటు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా ఇది! మొత్తం జీవిత సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పేసింది. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ఏమనుకుంటాం? మన జీవితం ఒక అంతులేని ప్రయాణం అనుకుంటాం. కానీ అసలు నిజమేంటి? అది కేవలం కంటి రెప్పపాటు మాత్రమే. ఈ భ్రమకి వాస్తవానికి మధ్య ఉన్న తేడానే మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇవన్నీ వింటుంటే కొంచెం భయంగా, నిరాశగా అనిపించొచ్చు. కానీ ఆగండి, ఈ హెచ్చరికల వెనుక ఉన్న అస్సలు ఉద్దేశం భయపెట్టడం కాదు. దాని వెనుక ఒక మంచి పాజిటివ్ కారణముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇంతమంది, ఇన్ని గ్రంథాలు ఎందుకు ఈ విషయం గురించే పదే పదే హెచ్చరిస్తున్నాయి? అసలు ఈ హెచ్చరికలన్నింటి వెనుకున్న పాయింట్ ఏంటి? ఇదిగో ఇదే సమాధానం. వాళ్ల ఉద్దేశ్యం మనల్ని భయపెట్టడం అస్సలు కాదు, మనల్ని మేల్కొల్పడం. అవును, నిద్రమత్తులో ఉన్న మనల్ని తట్టి లేపడం. ఇది భయానికి కారణం కాదు, మనలో చైతన్యాన్ని నింపడానికి ఒక నాంది. మేల్కొల్పు వచ్చాక ఏం చేయాలి? ఇదిగో ఈ మార్గాన్ని అనుసరించాలి. ముందుగా మన దగ్గర సమయం చాలా తక్కువ అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనలో ఉన్న బద్ధకాన్ని, ఏమీ చేయని తత్వాన్ని వదిలేయాలి. ప్రతి క్షణాన్ని తెలివిగా వాడుకోవాలి. చివరిగా మన కర్తవ్యమేంటో తెలుసుకుని దాన్ని స్వీకరించాలి. ఇవే మనం వేయాల్సిన అడుగులు. ఇక మనం అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికి వచ్చాం. జీవితానికి అసలైన అర్థాన్నిచ్చే ఆ పిలుపు, మన కర్తవ్య పిలుపు. అసలు కర్తవ్యం అంటే ఏంటి? అంటే మన విధిని మనం నిర్వర్తించడం, మనం ఈ భూమి మీదకు చేయడానికి వచ్చిన పనిని పూర్తి చేయడం. ఈ ప్రాచీన బోధనలన్నీ మనల్ని గుర్తు చేసేది ఒక్కటే: సమయం తక్కువగా ఉంది, నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని. కాబట్టి ఈ మొత్తం చర్చ మనల్ని చివరకు ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మన సమయం ఇంత పరిమితమైనప్పుడు మన కోసం ఎదురు చూస్తున్న ఆ కర్తవ్యం ఏది? మనం చేయాల్సిన పనేంటి? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ముగిద్దాం.